నమస్తే ఫోర్ సైడ్స్ టీవీ ఇన్సైడ్ ప్రోగ్రామ్కి స్వాగతం. దేశంలో జరిగే వివిధ సంఘటనలు మీ కళ్ళకు కట్టినట్లు చూపించే కార్యక్రమమే ఇన్సైడ్. ఇవాల్టి మన ఇన్సైడ్ కార్యక్రమంలోని అంశం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఫోర్ సైడ్స్ టీవీ ఇన్సైడ్ కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूँ कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा ఢిల్లీలో ఎన్నికలు ముగిశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అధికార పీఠం నుంచి దిగిపోయింది. బీజేపీకి 27 ఏళ్లకు మళ్ళీ సీఎం పీఠం దక్కింది. అయితే ఢిల్లీ సీఎం ఎవరవుతారనే విషయమై అనేక ఊహాగానాలు వచ్చాయి. చివరకు రేఖా గుప్తాను ఆ అదృష్టం వరించింది. కనీసం పరిశీలనలో కూడా లేని రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఎందుకు తెరపైకి తెచ్చినట్టు, ఏరికోరి ఆమెనే ఎందుకు సీఎంని చేశారు అనే విషయమై రాజకీయాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాల్లో ఎవరి అంచనాలు వారికి ఉండవచ్చు. అదేవిధంగా ఇందులో బీజేపీ అధిష్టానానికి కూడా తనకంటూ ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా మేరకే ఈ నిర్ణయం జరిగి ఉంటుంది. అయితే రేఖా గుప్తా విషయంలో మనకు స్పష్టంగా 3 విషయాలు కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది, రేఖా గుప్తా శాసనసభకు మొదటిసారి ఎన్నికైన సభ్యురాలు, అందులోనూ మహిళా ఎమ్మెల్యే. రెండోది, ఆమె పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీతో అనుబంధం కలిగిన నాయకురాలు. ఇక మూడోది, మాజీ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, సుష్మా స్వరాజ్ తరహాలోనే రేఖా గుప్తాకు కూడా హర్యానాతో సంబంధం ఉంది. వాస్తవానికి ఢిల్లీలో పాగా వేసేందుకు బీజేపీ అన్ని అస్త్రాలు ఉపయోగించింది. అనుకున్నట్లు అధికారం కైవసం చేస్తుంది. అదే సమయంలో బీజేపీ పెద్దలకు కంటిలో నలుసులా తయారైన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన బీజేపీ నాయకుడు పర్వేష్ వర్మ పేరు సీఎం రేసులో ప్రధానంగా వినిపించింది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. మరో 2-3 నాయకుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. కానీ సుదీర్ఘ కసరత్తు చేసిన బీజేపీ అధిష్టానం అనూహ్యంగా రేఖా గుప్తా పేరును తెరపైకి తెచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రేఖా గుప్తా విషయానికొస్తే ఆమెకు బీజేపీతో 3 దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నేపథ్యం కలిగిన రేఖ కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాయకురాలు. 1992లో విద్యార్థి దశలో ఆమె ఏబీవీపీతో ప్రయాణం మొదలుపెట్టారు. ఇటీవలి ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తా పేరును బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా బీజేపీ 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అయితే ఏ రాష్ట్రంలోనూ మహిళలకు సీఎంగా అవకాశం లభించలేదు. చివరకు సీఎంగా అన్ని అర్హతలున్న రాజస్థాన్ విషయంలోనూ వసుంధర రాజేను పక్కనబెట్టి మరీ కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్ లాల్ శర్మను సీఎం చేసింది బీజేపీ అధిష్టానం. మహిళలకే అవకాశం ఇవ్వాలనుకుంటే అప్పుడే అన్ని అర్హతలున్న వసుంధర రాజేకు ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు మహిళల పేరిట మాత్రమే ఇచ్చారని అనుకోవచ్చా అంటే అదొక కారణంగా మాత్రం చూడవచ్చు. కానీ పార్టీలో కొత్త ఒరవడి తెస్తున్న అధిష్టానం కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో పార్టీ విధేయత, ఇతర అంశాలను కూడా లెక్కలేసుకుంటుంది. అందుకనే పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ పక్ష నేతగా ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారు. సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ అతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన 4వ మహిళగా ఆమె నిలిచారు. పార్టీ అధిష్టానం నిర్ణయంతో తొలి నుంచి ముఖ్యమంత్రి పదవిని ఆశించిన పర్వేష్ వర్మకు నిరాశ ఎదురైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికైన రేఖా గుప్తా బుధవారం రాత్రి పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రేఖా గుప్తాకు ఎల్జీ ఆహ్వానం పలికారు. దీంతో రామ్లీలా మైదానంలో గురువారం వేల మంది ప్రజల సమక్షంలో సాగే రేఖా గుప్తా పట్టాభిషేక కార్యక్రమం జరిగింది. ఇక రేఖా గుప్తా వ్యక్తిగత విషయానికొస్తే
ఆమె హర్యానాలోని జులానాలో 1974 జూలై 19న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్ రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పనిచేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1998లో మనీష్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపురా మున్సిపల్ కౌన్సిలర్గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్ఎస్ఎస్తో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధరా రాజే, ఆనందీబెన్ పటేళ్ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న 5వ మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ అతివగా రేఖా గుప్తా నిల్వనున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తనకు ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా అరుదైన అవకాశం దక్కడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె ఎక్స్లో పోస్టు పెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాతో పాటుగా మరో 6 మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరిలో పర్వేష్ వర్మ, ఆశీష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ఉన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత పలు సవాళ్లను ఎదుర్కొనబోతున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కీలక బాధ్యత కొత్త ముఖ్యమంత్రిపైనే ఉంటుంది. ప్రస్తుతం రేఖా గుప్తా ముందు 4 పెద్ద సవాళ్లున్నాయి. అందులో మొదటిది మహిళల ఖాతాల్లోకి 2,500 రూపాయలు జమ చేయడం. బీజేపీ తన ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా మార్చి 8 నాటికి అర్హత కలిగిన మహిళా లబ్ధిదారుల ఖాతాలకు తమ ప్రభుత్వం 2,500 రూపాయలు బదిలీ చేస్తుందని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో ఈ హామీనిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8న మహిళల ఖాతాల్లో డబ్బు జమవుతుందని పేర్కొన్నారు. రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా నిలిచిందని నిపుణులు అంటున్నారు. ఇక రెండోది యమునా నది శుద్ధి. బీజేపీ గతంలో యమునా నదిని శుభ్రపరచడం గురించి హామీ ఇచ్చింది. యమునలో కాలుష్యం అధిక స్థాయిలో ఉండటం ఎన్నికల ప్రచారంలో చర్చనీయాంశంగా నిలిచింది. యమున పరిశుభ్రత విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేయలేనిది తాము చేస్తామని బీజేపీ హామీనిచ్చింది. పలు పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలు, అనధికార కాలనీల నుంచి వచ్చే మురుగునీరు కారణంగా యమునా నదిలో కాలుష్యం పేరుకుపోతోంది. దీని పరిశుభ్రత కొత్త ప్రభుత్వానికి పెద్ద పరీక్షగా నిలిచింది. మరో ప్రధానమైన సమస్య ఏమిటంటే పథకాలకు నిధులు సమకూర్చడం. ఆ ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఇతర సబ్సిడీలు కొనసాగుతాయని బీజేపీ గతంలో హామీనిచ్చింది. కొత్త ప్రభుత్వం రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్, ఢిల్లీ మెట్రో వంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో నెలకొన్న సమస్యలను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీటన్నింటికీ నిధులను సమకూర్చడం అనేది ఢిల్లీ బీజేపీ ప్రభుత్వానికి భారం కానున్నదనే వాదన వినిపిస్తోంది. ఇక 4వది రోడ్ల మరమ్మతు, చెత్త కుప్పల నుంచి విముక్తి కల్పించడం. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య నెలకొన్న వివాదాల కారణంగా నగరంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో రోడ్డు మరమ్మతుల నుంచి చెత్త సేకరణ వరకు అనేక అంశాలు ఉన్నాయి. ఈ పనుల కోసం పట్టణాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేఖా గుప్తా ఎన్ని రకాల రికార్డులు తిరగరాశారో ఇంచుమించు అన్ని రకాల సమస్యలు ఎదుర్కోనున్నారు. రేఖా గుప్తా హర్యానాలోని జింద్లో గల నంద్గర్ గ్రామానికి చెందినవారు. రేఖా గుప్తాకు ముందు ఢిల్లీకి సీఎంలుగా పనిచేసిన సుష్మా స్వరాజ్, కేజ్రీవాల్ కూడా హర్యానాకు చెందిన వారే కావడం విశేషం. ఈ ముగ్గురికి హర్యానాతో ఉన్న సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేఖా గుప్తా తాత మణిరామ్ కుటుంబం నందగర్లో ఉండేది. రేఖా గుప్తా తండ్రి జై భగవాన్ బ్యాంక్ మేనేజర్గా పదోన్నతి పొందిన సమయంలో వారి కుటుంబం ఢిల్లీకి చేరుకుంది.
ఇక కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయన 1968లో హర్యానాలోని హిసార్లో జన్మించారు. 1992లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లోని ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికయ్యారు. కేజ్రీవాల్ తొలుత ఢిల్లీలోని ఆదాయపు పన్ను కమిషనర్ కార్యాలయంలో నియమితులయ్యారు. ఆయన 2006లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి అరుణా రాయ్ వంటి ఇతర సహోద్యోగులతో కలిసి సమాచార హక్కు చట్టం కోసం ప్రచారాన్ని ప్రారంభించారు. వీరికి ముందు ఢిల్లీ సీఎంగా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన సుష్మా స్వరాజ్ 1952 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. అంబాలా కంటోన్మెంట్లోని ఎస్డి కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందారు. అనంతరం పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఎల్ఎల్బి డిగ్రీని పొందారు. సుష్మా 1975 జూలై 13న భారత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది స్వరాజ్ కౌశల్ను వివాహం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన వారిలో సుష్మా రెండవ వ్యక్తి. ఆమె 57 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. ఇక చివరగా చెప్పుకోవాల్సిన అంశం అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో విపరీతంగా వినిపించిన శీష్ మహల్ గురించి. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పనిచేసిన సమయంలో సివిల్ లైన్స్లో 6 ఫ్లాగ్ జాబ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. ఆ బంగ్లాను శీష్ మహల్గా బీజేపీ అభివర్ణించింది. శీష్ మహల్ అంటే అద్దాల మేడ. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7 స్టార్ రిసార్ట్గా మార్చుకున్నారని విమర్శించింది. 4 కోట్ల మందికి ఇల్లు కట్టించామని, కానీ తానేమీ అద్దాల మేడ కట్టుకోలేదని ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ను ఉద్దేశించి ప్రధాని మోడీ కూడా విమర్శించారు. అందుకని ఆ బంగ్లాకు దూరంగా ఉండాలని కొత్త సీఎం రేఖా గుప్తా నిర్ణయించారు. అంతేకాదు, ఇప్పుడు ఆ బంగ్లాను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు. సరిగ్గా తెలంగాణలోనూ ఇలాంటిదే జరిగింది. నాటి సీఎం కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్ గేట్లు బద్దల కొడతామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును బాపు జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మార్చింది. ఢిల్లీలోనూ ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ఉచిత పథకాలకు దూరంగా ఉండే బీజేపీ ఈసారి వాటిని కూడా ప్రకటించింది. మరి ఇప్పుడు ఆ భారం కూడా కొత్త సీఎం రేఖా గుప్తా ప్రభుత్వంపైనే పడనుంది. ఇవి ఢిల్లీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు దారి తీసిన పరిస్థితులు. मैं रेखा गुप्ता ईश्वर की शपथ लेती हूं कि जो विषय मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा